వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లె డీఎస్పీ కార్యాలయం నందు అంగాళ్ల కేసుకు సంబంధించి షూరిటీలను అందజేసిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం. మదనపల్లె పట్టణంలోని పలు లాడ్జీలలో డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసుల సోదాలు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన చర్యలు తప్పవని డీఎస్పీ కేశప్ప హెచ్చరిక. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఆకట్టుకున్న బొమ్మల కొలువు, పలు రూపాల్లో అమ్మవారి దర్శనం. ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడలో కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడులు. 70 ద్విచక్ర వాహనాలు, 38 కార్లు, 34 సెల్ ఫోన్లు, 90,000 రూపాయల స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలు తమ ఆస్తులు అమ్ముకుని పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మదనపల్లె డీఎస్పీ కార్యాలయం నందు అంగళ్లు అంగళ్ల కేసుకు సంబంధించిన షూరిటీలను అందజేశారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జి దొమ్మలపాటి రమేష్, ఎంపీ అభ్యర్థి గంటా నరహరి, నాయకులు పర్వీన్ తాజ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రజలను, ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు. అంగళ్లు నందు వైసీపీ వారే తమ నాయకుడు చంద్రబాబు నాయుడుపై తమపై దాడులు చేసి మళ్లీ తమపైనే తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని మళ్లీ గెలిపిస్తే ప్రజలు తమ ఆస్తులు అమ్ముకుని పక్క రాష్ట్రాలకు వలస వెళ్లవలసినటువంటి దుస్థితి ఏర్పడుతుందని ప్రజలు వివేకులే టీడీపీని గెలిపించాలని కోరారు. బెయిల్ తీసుకోవాలని అమర్నాథ్ రెడ్డి గారు వెంట నేను నరహరి మేమందరం కూడా బెయిల్ తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత రోజుకు ప్రజల్లో ఒక రకమైనటువంటి చంద్రబాబు మీద ఆరాధ్య భావము, జగన్మోహన్ రెడ్డి మీద ఏహ్యభావము ప్రజల్లో కలుగుతుంది. ఈరోజు ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క తెలుగువారు జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే పరిస్థితి. నిన్న మొన్న లోకేష్ బాబు గారిని కిషన్ రెడ్డి ద్వారా హోమ్ మినిస్టర్ అమిత్ షా పిలిపించుకోవడం అందుకు నిదర్శనం. ఈరోజు జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ప్రభావం ఆ ఎలక్షన్లో కూడా పడుతుంది. కాబట్టి వాళ్ళు మాదేం తప్పు లేదని నిరూపించుకునే ప్రయత్నం మొన్న అమిత్ షా ద్వారా జరగడం జరిగింది. ఇదే విధంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా సిబిఐ గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినారని చెప్పినారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి అంతెందుకు, సాక్షాత్ నువ్వే భయపడే. నేను ఇంగ్లాండ్లో ఉంటే నాకు తెలియకుండా పోలీసు వాళ్ళు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనికిరాని భాష ఒకటి ఉపయోగించాడు, ఎత్తేసినారు. గతంలో నిన్ను ఎత్తిండే, చంద్రబాబుని కాదు. నిన్ను ఎత్తిన దానికి నువ్వు చంద్రబాబు నాయుడిని ఎత్తినారని ఇట్లా సంబరపడుతున్నావు తప్ప ప్రజలందరూ నిన్ను అసహించుకుంటున్నారు. రాబోయే ఈ 4 నెలలు అయిన తర్వాత నువ్వు శంకరగిరి మాన్యాలు పట్టేది ఖచ్చితంగా గ్యారంటీ. ఆ రోజు నువ్వు ఎక్కడున్నా తెలుగుదేశం కార్యకర్తే అరెస్ట్ చేస్తాడు నిన్ను, పోలీస్ అక్కర్లా. తెలుగుదేశం కార్యకర్తే అరెస్ట్ చేసి నువ్వు చేసిన తప్పులకు పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే బయటికి బెయిల్ కూడా తీసుకొని బయటకు రాలేని పరిస్థితి ఆ రోజు నీకు ఎదురవుతుంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తాను. లాడ్జీలలో సీసీ కెమెరాలు పనిచేయకపోయినా క్రికెట్ బెట్టింగులు, పేకాట, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన చర్యలు తప్పవని డీఎస్పీ కేశప్ప హెచ్చరించారు. మదనపల్లె పట్టణంలోని పలు లాడ్జీలలో డీఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ ఎస్ఐ హరిహర ప్రసాద్ ఉన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పట్టణంలోని లాడ్జీలలో సీసీ కెమెరాలు కానీ పనిచేస్తున్నాయా లేదా, రికార్డులు సక్రమంగా నిర్వహిస్తున్నారా అన్న అంశాలను కూడా పరిశీలించడం జరిగిందని తెలిపారు. వర్సెస్ పాకిస్తాన్ 2 మ్యాచ్ ఉంది కాబట్టి మేము లాడ్జ్లు చెక్ చేస్తున్నాము. అందులో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ వాళ్ళు, తర్వాత ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తున్నాం. అదే కాకుండా ముఖ్యంగా ప్రతి ఒక్క లాడ్జ్లోనూ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా,
అవి ఫంక్షనింగ్ ఉన్నాయా లేదా కూడా చెక్ చేస్తాం. ఎవరైనా సీసీ కెమెరాలు పని చేయకుండా పోయినా లేకుండా పోయినా ఇమీడియట్గా వాళ్ళతో పని చేయించేదానిగా రిపేర్ చేపిస్తాము, కొత్తవి బిగిపిస్తాము. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా జ్ఞాన ప్రసూనాంబిక, ముత్యాలమ్మ, ఏడుగంగల అమ్మవారు, దక్షిణ కాళికాదేవి, ఆనంద భైరవి, పాపనగర్ అంగమ్మ, అష్టలక్ష్మి, నల్లగంగమ్మ, పొన్నాలమ్మ, పూసల వీధి గంగమ్మ, బజారు వీధిలోని కన్యకా పరమేశ్వరి, బంగారమ్మ, చాముండేశ్వరి దేవి తదితరులు దర్శనమిచ్చారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడలో కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆయిల్ ఫామ్ తోటలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించారు. దెందులూరు, ఏలూరు, చింతలపూడి నియోజకవర్గాల నుంచి పందెం రాయుళ్లు భారీగా పాల్గొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సిబ్బందికర్లతో సహా సోదాలు నిర్వహించారు. పోలీసు వాహనాలు సైరన్లు విని చాలా మంది అక్కడి నుంచి పరారయ్యారు. దాడిలో పట్టుబడిన జూదారులను వెదికి పెదవేగి స్టేషన్ కు తరలించారు. 70 ద్విచక్ర వాహనాలు, 38 కార్లు, 34 సెల్ ఫోన్లు, 90,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఓ కారుపై స్థానిక ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా ఉండటం కలకలం రేపుతోంది. అధికార పార్టీ నేతల అండదండలతోటే పందాలు జరుగుతున్నాయన్నారు. ఇక ఈ విమర్శలకు కూడా బలం చేకూరుతుందని, పందాలు నిర్వహించే ప్రాంతంలో జనరేటర్ సాయంతో ఫ్లడ్ లైట్ల వెలుగులో భారీగా పందాలు నిర్వహిస్తూ ఉన్నారని, దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న జూద క్రీడల్లో తొలిసారిగా పెద్ద మొత్తంలోని పందెం రాయుళ్లు వాహనాలు పట్టుబడటం ఇదే తొలిసారని స్థానికులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పసికందు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం దొంచంద గ్రామానికి చెందిన హార్ది పురిటి నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా ప్రొద్దుట నుంచి విపరీతంగా నొప్పులు వస్తున్నాయని చెప్పినప్పటికీ డాక్టర్లు పట్టించుకోలేదంటూ నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పి నిర్లక్ష్యం చేసి సాయంత్రం 5 గంటల వరకు బాధితురాలు పురిటి నొప్పులు
పురిటి నొప్పులతో కొట్టిమిట్టాడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో కూడా డాక్టర్లు పట్టించుకోలేదన్నారు. సాయంత్రం అకస్మాత్తుగా పురిటి నొప్పులు తగ్గుముఖం పట్టడంతో డాక్టర్లను నిలదీయగా ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారని, ఇక్కడ సరైన సదుపాయాలు లేవని కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పడంతో కోరుట్లకు తీసుకువెళ్లామని, అక్కడ డాక్టర్లు శిశువు చనిపోయి చాలాసేపు అవుతుందని చెప్పడంతో డాక్టర్లు నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చిందని, మాకు న్యాయం కావాలని ఆసుపత్రి ముందు బైఠాయించారు. డాక్టర్ని వివరణ కోరగా సీరియస్ గా ఉండటంతో జగిత్యాలకి పంపించడం జరిగిందని చెప్పారు. విషయం తెలుసుకున్న మెట్పల్లి ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితోటి ఆసుపత్రికి చేరుకుని బాధితులతోటి మాట్లాడి, ఎలక్షన్ నియమాలు అమలులో ఉన్నందున మీకు జరిగిన అన్యాయంపై మాకు పిటిషన్ ఇస్తే దానిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కానీ మీరు ఇలా హాస్పిటల్ ముందు ఇలా బయట ఇలా చేస్తే సరికాదని చెప్పారు. ఎస్ఐ బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. నేషనల్ గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా గొమ్మలక్ష్మీపురం మండలం వత్తాడ గ్రామంలో ప్రజలకు, మహిళలకు అలాగే చేతులు కడుక్కోవడం వలన వచ్చే ఉపయోగాల గురించి జిల్లా డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్ వివరించారు. అనంతరం మహిళా సంఘం సభ్యులతోటి ప్రభుత్వ పథకాల గురించి, మన యొక్క ప్రాజెక్టు అంశాల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. 10:30 వరకు పెయిన్స్ బాగా అయితే ఆ మేడం ఏమన్నది, ఏం కదమ్మా ఓర్చుకొని వల్ల అవుతుంది, నార్మల్ డెలివరీకి ఈజీగా లోన్ అవుతున్నది, ఏం కదా ఓర్చుకున్నది. ఓర్చుకునేసరికి ఈమె కూడా ఓర్చుకున్నది. 4:30కి ఇట్లా అవుతుంది. అప్పుడు పెయిన్స్ అవి ఆగిపోయినాయి. మేడం వల్ల అవుతలేదు, కాలు మొక్కుతాను వల్ల అవుతలేదు, కాలు మొక్కుతాను, ఏం కదమ్మా నువ్వు పట్టించుకుంటే లేవు, అవుతావు, నువ్వు నార్మల్ అవుతావు అని ఎంకరేజ్ చేసింది. ఎంకరేజ్ చేసేసరికి ఈమె కూడా పెయిన్స్ మార్నింగ్ నుంచి పెయిన్స్ వచ్చినాయి కదా, ఈమెకు కూడా ఎట్లా అంటే అబ్బా నేను నా వల్ల కాదు అని వదిలేసుకున్నది. లోపల బేబీ మరి ఇట్లా ఆగిపోయేసరికి వీళ్ళు డాక్టర్లు కంగారు పడేసరికి అందరికి డాక్టర్లు వచ్చి ఆ పిల్ల బాబుని ఆపరేషన్ చేసి తీసేసరికి ఆ బాబు అక్కడనే ఊపిరాడక మరి ఏడలేడు. ఏడకపోయేసరికి మేము కంగారు పడ్డాము. ఏమైంది మరి ఇట్లా అంటే బాగా సేపు అయింది కదా వాళ్ళకి పెయిన్స్ వచ్చి, అది లోపల నీరు మింగేసరికి కొంచెం కష్టం అవుతుంది, అది కొరట్లో వదకపోరి మీకు బతికే అవకాశం ఉంది అని చెప్పారు. అట్లా అయితే ఇక్కడనే చనిపోయింది కాబట్టి అతని చేతి వల్ల ఆయన డాక్టర్ల వల్ల అట్లా అయింది కదా కాబట్టి మాకు చెప్పలేరు. అదే మేము ఇంటికాడ అసలు నొప్పి ఓర్చుకొని కత్తి అట్లా మాకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లం చేసుకున్నారు. ఇంతకుముందు ఎక్కడ చూపించారమ్మా? గురువారం నాడు వస్తే టైం ఇచ్చారు, ఆదివారం రండమ్మా చెప్పారు. ఆదివారం అయితే రేపు కదా ఆదివారం, శనివారం ఈ రోజు పెయిన్స్ వచ్చినాయి కవర్ అంటే తోలుకొచ్చేసరికి వీళ్ళు మమ్మల్ని పట్టించుకోలేరు, మాకు బెడ్ కూడా ఇవ్వలేదు సరిగ్గా, మేము బయట పెట్టి నిలబడ్డాము ఈరోజు. ఇప్పుడు ఏం కావాలని కోరుతుర్రమ్మా దగ్గరగా? మా బుజ్జికి బాగా అవస్థ వేసిండ్రు, చచ్చిపోయినాక ఆపరేషన్ చేసిండ్రు. ఇప్పుడు మమ్మల్ని నేనేం అడగకుండ్రి, మా బుజ్జిని కొంత అడుగుండ్రి, దయచేసి ఏమంటారు ఏమో మాకు ఏం తెలియదు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో ఘనంగా దేవీ నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దేవీ మాత విగ్రహాన్ని వేపారమ్మ తల్లి గుడి నుండి ముఖద్వారం వరకు కూడా అంగరంగ వైభవంగా ఊరేగించి మండపానికి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి బొత్తాడ గౌరీశంకర్రావు మాట్లాడుతూ భక్తులందరూ కూడా దేవీ నవరాత్రుల ఉత్సవాలలో పూజలలో అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. అలాగే ఈ ప్రాంతంలో ఇప్పుడు జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ ఆశా వర్కులు కావచ్చు, మా విఓఏ కావచ్చు, మా సీసీలు కావచ్చు, మా ఏపీఎం గారు కావచ్చు, ఈ యొక్క కార్యక్రమం అవగాహన కల్పిస్తున్నా సరే ఆచరణలో మాత్రం చాలా వరకు లోటుపాట్లు ఉంది కాబట్టి ఆచరణాత్మకంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. అందుకనే ప్రజెంట్ ఉన్న ఆశా వర్కులకి ఎట్ ది సేమ్ టైం అంగన్వాడీ వర్కులు కూడా మేము చెప్పడం జరిగింది. ఇది ఈ ఒక్క రోజే చేసే కార్యక్రమం కాదు, నిరంతరంగా ప్రతిరోజు కూడా జరిగే కార్యక్రమాల్లో ఇది చేయాలి. ప్రపంచం మొత్తం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారంటే పర్సనల్ హైజీన్ మీద చాలా అవసరమైన అనేది ప్రపంచం మొత్తంగా ఉంది. ఎందుకంటే మేమందరికీ తెలుసు వచ్చే ఆరోగ్య సమస్యలంతా కూడా వాటర్ అండ్ బౌండ్ డిసీజ్ అంటే నీటి వలన ఎక్కువ మనము ఇబ్బంది పడుతున్నాం, కలుషిత నీరు వలన. కాబట్టి మన తాలూగా హ్యాబిట్స్ పర్సనల్ హైజీన్ మనం ఆహారం తీసుకునేటప్పుడు కానీ లేకపోతే
మలమూత్ర విసర్జన చేసిన తర్వాత కూడా కానీ ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడాను దీనిలో చిన్న నెగ్లిజెన్స్ అనేది పాటిస్తున్నారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అవసరం. ఈరోజే కాదు, ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ అధికారులందరూ కూడా ఎవరైతే ఆరోగ్యపరంగా లేకపోతే ఆహారపరంగా ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ ఆశా వర్కులు కావచ్చు, మా ఐసిడిఎస్ కావచ్చు, లేకపోతే మా సెర్ప్ వారు కావచ్చు, అందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి ప్రతిరోజు. ఎందుకంటే ఎంత ఆహారం ఇచ్చాము, ఎంత వాళ్ళకి సదుపాయం చేసామన్నది కాదు, ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలతో పాటు పర్సనల్గా వ్యక్తిగతంగా కూడా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మేము చెప్తున్నాము. దాన్ని ఆచరణకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఈరోజు మేము ఒక కార్యాచరణ చేసుకొని ఏదైతే ఇంటర్ డిపార్ట్మెంట్లు అంగన్వాడీ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, సెర్ప్ కావచ్చు, వీళ్ళందరితో కలుసుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క హ్యాండ్ వాష్తో పాటు మిగతా పర్సనల్ హైజీన్ అది ఇంప్రూవ్మెంట్ అయ్యేటట్టు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పెరిగేటట్టు, ఆ అవగాహన పెరిగేటట్టు మేము ప్రయత్నం చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ముందు నీరు పడుతుంటుంది కదా కుళాయిలో, ఇలా కడుక్కున్న తర్వాత మనం సబ్బుతోని ముందు ఇలా చేసుకోవాలి. మొత్తం ఇలా కడుక్కున్న తర్వాత చూడండి, ఈ చేతులు ఇరుకులోనే ఉంటుంది మురికంతా. కాబట్టి రెండు చేతులతోని బాగా పామాలి, ఇలా పామాలి. లేకపోతే మురికితో పాటు మన కడుపులోకి వెళ్ళిపోయి దాని నుండి జబ్బులు వస్తాయి, ఆరోగ్యం పాడైపోద్ది. అందుకే ఉద్దేశంతో మన సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఒట్టి నీళ్ళతో కడుక్కుంటే అందులో క్రిములు, కీటకాలు, మలినాలు ఏవి పోవు. కాబట్టి సబ్బుతో చేతులు కడుక్కోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మన హ్యాండ్ వాష్ డే కార్యక్రమానికి మన గౌరవ పార్వతీపురం మంజం జిల్లా వంట చేసే ముందు అన్ని కూరగాయలను కోస్తాం కదా, ఇలాగ సబ్బుతో కడుక్కొని సబ్బుతో ఇలాగా రాసుకొని కడుక్కోవాలి శుభ్రంగా. అప్పుడు మనం తింటే మనము ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. హ్యాండ్ వాష్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ ముందుగా మనం చేతులు కడుక్కునే కార్యక్రమం చేసినాక మనం లోపల 10 నిమిషాలు కూర్చుంటే సారు మన సభ్యులు ఉద్దేశించి చిన్న సందేశాలు ఇస్తారు. అందరూ కొద్దిగా భగవాన్ గ్రామ సంఘం పరిధిలో కొండవాడ గ్రామంలోన మనం హ్యాండ్ వాష్ డే సందర్భంగా కార్యక్రమానికి మన గౌరవ నుండి ఇక్కడ వరకు కడుక్కోవాలి, ముడుకు నుండి. అయితే చేతులు సబ్బుతో రాసుకున్నప్పుడు ఎలా రాసుకొని కడుక్కోవాలనేది ఒకసారి మీ అందరికీ చూపిస్తాం. మన కొండవాడలో అందరూ కూడా ఆ గ్రామంలో కూడా ఇక్కడ బయోమెట్రిక్ వేయడానికి వచ్చేస్తామని చెప్పేసి అక్కడ జనం ఉన్నట్లేదంటే ఇక్కడ మార్చుకోవడం జరిగింది సార్. ఈరోజు ప్రధానంగా మన గ్రామంలో ఉన్న హ్యాండ్ వాష్ డే అందరూ కూడా ఆరోగ్యం ప్రధానం కాబట్టి ఏ విధంగా మరి కొండవాడ గ్రామ పంచాయతీ కావచ్చు, ఉత్తర గ్రామ పంచాయతీ కావచ్చు, ఈరోజు ప్రపంచ ఏదైతే ఈ చేతులు శుభ్రంగా కడుక్కునే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. చేగుంట మండల్ పోలంపల్లి గ్రామంలోని టప్ప బాలరాజు అనే వ్యక్తి పక్షవాతంతో పడిపోవడం జరిగింది. అతనికి భార్య, ఒక కూతురు, 2 కుమారులు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి బాలరాజు భార్య తనను వదిలేసి వెళ్లిపోవడం జరిగింది. భార్య, పిల్లలు లేరు అనే బాధతోటి బాలరాజు రోజు కూడా మద్యానికి బానిసై రోజు సరైన టైంకు భోజనం చేయకుండా అయ్యో భార్య, పిల్లలు నా వద్ద లేరే అని ఆవేదన చెందుతూ కొద్ది రోజుల క్రితం పక్షవాతానికి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి వారి కుటుంబీకులు, అక్క చెల్లెలు, వారి చిన్నాన్న అక్కడికి చేరుకుని విషయాన్ని గమనించి ఎవరైనా దాతలు ముందుకొచ్చి సహాయం అందించగలరని కోరారు. బాలరాజు స్నేహితులు చోడం నరసింహులు, చంద్రం, సిద్ధం రాములు వారి వద్దకొచ్చి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో బాలరాజు స్నేహితులతో సహా గ్రామస్తులు కూడా పాల్గొన్నారు. బాలరాజు అనే వ్యక్తి ఆల్రెడీ ఆయన మంచి పెయింటరు, కానీ అనివార్య కార్యాల వల్ల అలా భార్యాభర్తల మధ్య గొడవ వచ్చి భార్య 2 ఇయర్స్ కిందనే వెళ్ళిపోయింది. దాంతో ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది. ఎందుకంటే ఆయనకు భార్య పైన పిల్లలతో పోయేసరికి ఆయనకు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఆయన రోజు తాగడము చేయడం వల్ల ఆయన ఆరోగ్యం చెడిపోయింది. మొత్తం పక్షవాతం వచ్చేసింది. ఎవరైనా దాతలు ఉంటే అందరూ కలిసి తల రూపాయి వేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మా ఊరు వాళ్ళం కూడా తలా ఇంత డబ్బులు ఇచ్చి ఆయన మెరుగైన వైద్య కొరకు కొంచెం ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ తీసుకెళ్ళి బాగా చేస్తే అందరం పుణ్యం ఉంటుందని అందరికీ మనవి చేస్తున్నా. ఎవరున్న దాతలు
తల తోచిన కాడికి ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నేను దవాఖాన చూపించిందని నేను రెడీగా ఉన్నాను. గంతే మేము మీతో మేము మాట్లాడుతున్నాం. రైట్. ఎవరన్నా దాతలు ఆయనకు సాయం చేస్తే మేము దాన్ని స్వీకరించుకున్నందుకు మేము తయారున్నాము. ఆయనకు సంబంధించిన మనుషులు ఆయనకు సపోర్ట్గా లేరు, ఒంటిగా అయిపోయిండు, చాలా బాధపడుతుండు. ఇక భార్య లేక భార్య విడిచిపెట్టి పోయిన నుంచి ఆయన మందు తాగి ఆ హోటల్లో అడ్డమైన కూళ్ళు తిని ఆ ఆరోగ్యం పాడు చేసుకొని ఆ ఇంట్లో పడుకొని ఈ 30 సంవత్సరాలు దాటిండు. 40 లోపట ఉన్నాడు, 30-40 లోపట ఉన్నాడు, 40 ఉండొచ్చు. ఇంతకు ముందు ఆయన మంచిగానే ఉండే, ఆరోగ్యంగానే ఉండే. భార్య పోయిన నుంచి మనసు బాధ పెట్టుకొని ఆయన ఫాస్ట్ ఫుడ్ తిని ఆ మందు తాగి ఎడెకై ఈ పరిస్థితి తెచ్చుకున్నాం. ఇక ఎవరైనా దాతలు ఉంటే ఆయనకు సాయం చేస్తే నేను దాన్ని స్వీకరించుకున్నందుకు మేము సర్వ విధాలా నేను వాళ్ళకు అండగా ఉంటాను. పొలంపల్లి చేగుంట మండలు, నా పేరు నరసింహులు. అయితే మాతోటి ఉన్న యువకుడు వాళ్ళ భార్య ఒక 2 సంవత్సరాల ముందు ఆమె వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది. ఎంత చెప్పినా రాలేదు. రాకపోవడం కన్నా ఈయన టైంకు అన్నం తినక అనారోగ్యం పాలయ్యాడు. ఆరోగ్యం పాలైనాక ఈయన ఉద్యోగపను సాయం చేద్దాం అనుకుని అందరం గ్రామస్తులం, పొలంపల్లి ఉన్న గ్రామస్తులం అందరం సాయం చేస్తున్నాం. ఆయనకు వెనుక ముందు ఎవరు లేకుండా ఉన్నారు. ఈడ ఒక్కడే రాత్రింబాలు ఈడ ఇంటి ముంగట మన సల్లి కానీ అనుకున్నాడు. టైంకు ఆహారం పోలి మిస్సలేరు. ఈయనను అందరం కలిసి హాస్పిటల్ పంపించి ఇలా ఉన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళ నుంచి వాళ్ళు ఇంకో ముందు మేము సాయం చేసేందుకు ముంగడికి వచ్చినాం. పొలంపల్లి గ్రామస్తులు కొద్దిగా ఆయనను ఎవరైనా ఉంటే ఆయన వాళ్ళకు సపోర్ట్ ఇవ్వగలరని కోరుతున్నాం గ్రామస్తుల తరఫున. మెగా బైక్ ర్యాలీని జయప్రదం చేయండి. బీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రచార కార్యదర్శి సురేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ముచ్చటగా మూడోసారి నారాయణపేట ఎమ్మెల్యేగా 50,000 మెజారిటీతోటి గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దామరగిద్ద మండలంలోని క్యాతన్పల్లి వీరన్న దేవాలయం నుండి గత ఎలక్షన్స్ లోని నిర్వహించినట్లుగా నారాయణపేట శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కావున నారాయణపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి యువకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో పాల్గొనాలని తెలిపారు. నారాయణపేటలో సత్యనారాయణ చౌరస్తాలోని శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి ప్రసంగంతో ర్యాలీ ముగుస్తుందని నారాయణపేట టౌన్ ప్రచార కార్యదర్శి సురేందర్ రెడ్డి తెలిపారు. నా పేరు జి సురేందర్ రెడ్డి అండి. నేను నారాయణపేట టౌన్ ప్రచార కార్యదర్శిగా ఉన్నాను ఇప్పుడు. అయితే ఈరోజు మధ్యాహ్నము మన కేసీఆర్ చేతుల మీదుగా మా ప్రియతమ నాయకుడైనటువంటి గౌరవ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి గారు మూడవసారి కూడా ఎమ్మెల్యే టికెట్ కొరకు బీఫామ్ తీసుకోవడం జరిగింది. ఆయనని ఈసారి మేము గతంలో కూడా చేసినటువంటి అభివృద్ధిని చూసి చాలామంది కూడా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనని ఈసారి మినిమంగా మేము 50,000 మెజార్టీతోటి గెలిపించాలని సంకల్పం తీసుకున్నాము. ఖచ్చితంగా ఆయన యొక్క చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ మరియు కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలను కానీ ప్రజలకు తీసుకెళ్ళి ప్రజలకు వివరించి ఈసారి మూడోసారి హ్యాట్రిక్ సాధించి ఆయనను మంత్రిగా చేసుకునే దృఢ సంకల్పంతో మేమంతా కార్యకర్తలము సిద్ధమై ఉన్నాము. ఇట్టి కార్యక్రమం ఈ ప్రచారం అనేది రేపటి నుంచి అనగా సోమవారం రోజు క్యాతన్పల్లి వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ నుంచి ప్రారంభం చేసి మరియు ధన్వాడ నుంచి అప్పంపల్లి సత్యనారాయణ చౌరస్ వరకు రేపు దాదాపుగా 15,000 బైక్లతోటి ఒక మెగా ర్యాలీ అనేది బైక్ ర్యాలీ తీసి మా యొక్క ప్రచారాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మా ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు ఎంతో డెడికేటెడ్ మరియు కమిట్మెంట్ మరియు పని పట్ల శ్రద్ధ ఇది ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఆయనను ముచ్చటగా మూడవసారి అందరూ గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్టి కార్యక్రమాన్ని రేపు అందరూ విజయవంతం కూడా చేయాలని అందరికీ కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె డీఎస్పీ కార్యాలయం నందు అంగాళ్ల కేసుకు సంబంధించి షూరిటీలను అందజేసిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం. మదనపల్లె పట్టణంలోని పలు లాడ్జీలలో డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసుల సోదాలు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన చర్యలు తప్పవని డీఎస్పీ కేశప్ప హెచ్చరిక.
శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఆకట్టుకున్న బొమ్మల కొలువు, పలు రూపాల్లో అమ్మవారి దర్శనం. ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడలో కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడులు, 70 ద్విచక్ర వాహనాలు, 38 కార్లు, 34 సెల్ ఫోన్లు, 90,000 రూపాయల స్వాధీనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.